హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఇలా చేస్తే కానీ పిల్లలు చాలా బలంగా ఎదుగుతారు. బోన్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటాయి. అయితే ఈరోజు ప్లీజ్ నా కామెంట్లో హ్యాపీ బర్త్డే బన్నీ అని మీరు బ్లెస్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఈరోజు పిల్లల బోన్స్ బాగా గట్టిగా ఉండడానికి మన పాతకాలం పద్ధతిలో అమ్మమ్మలు నానమ్మలు ఇలా చేసి మనకు చాలా వరకు పెట్టేవాళ్ళండి. అలాంటిదే ఈరోజు నేను పిల్లలు చాలా హెల్తీగా ఎదగడానికని నేను ఈరోజు బెల్లంతో సున్నుండలు చేస్తున్నానండి. ఎంత కమ్మగా ఉంటుందంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా వద్దు అనేవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంత సూపర్గా ఉంటాయండి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి. నెయ్యి కూడా వేస్తాం కాబట్టి మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఎలా చేయాలనేది అయితే ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. నేనైతే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు ఉద్దిపప్పు వేసుకుంటున్నానండి. మీలో చాలామందికి ఎలా చేయాలనేది కూడా ఇవి తెలుసు. నేనైతే ఇలా చేస్తున్నానండి. మీరు కూడా చూడండి. తెలియని వాళ్ళైతే ఇలా చూసి చేయండి. మీ పిల్లలు ఉంటే పిల్లలకి అనేది పెట్టండి. బలమైన ఫుడ్ అండి ఇది. ఇందులోకి 1 స్పూన్ వరకు రైస్ వేసుకుంటున్నాను. మనము ఇందులో పొట్టు మినపప్పు అనేది కూడా వాడచ్చు. నేనైతే వాడట్లేదండి, డైరెక్ట్గానే ఇలా చేస్తున్నాను. ఇది లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి కమ్మటి వాసన వచ్చేంత వరకు అనేది వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇవి కొంచెం చల్లారనివ్వాలి ఇలా గాలికి అనేది. ఆ తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొనేసి ఇందులోకి అన్నీ కూడా వేయించిన మినప్పప్పు కూడా వేసుకొనేసి ఇందులో చూడండి ఇలా మిక్సీలో అన్నీ వేసుకున్నాను. ఇక్కడ 3 నుంచి 4 వరకు ఇలాచీ అనేది వేసుకున్నానండి. ఇలాచీ కూడా మంచి మనకి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి వేసాను. ఇలా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ గ్రైండ్ అనేది మెత్తటి పొడిలాగా అవ్వకపోతే మరీ కూడా గ్రైండ్ చేయండి, అప్పుడు బాగా మెత్తటి పొడిలాగా వస్తుంది. అదే సేమ్ క్వాంటిటీతో నేను 1 కప్పు వరకు బెల్లం కూడా తీసుకున్నానండి. ఇప్పుడు బెల్లం కూడా వేసేసుకొని బాగా ఇంకోసారి ఉద్దిపప్పు బెల్లము 2 కూడా మిక్సీకి పట్టాను. ఆ తర్వాత ఇది అంతా కూడా బాగా కలిసిపోయాక ఇక్కడ ఒక బౌల్లోకి తీసేసుకుని ఇలా చేత్తో ఒకసారి బాగా అనుకోనేయాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఇంట్లో చేసిన నెయ్యి అండి ఇదంతా ఈ కడాయిలో వేసుకొని నెయ్యి అనేది వేడి చేశాను. ఈ నెయ్యి కొద్దిగా బాగా మెల్ట్ అయినాక ఇలా పిండిలో అంతా మనం చేసుకున్న బెల్లము ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు కావాల్సి వస్తే షుగర్తో కూడా మనం చేసుకోవచ్చు. కొంచెం హెల్తీగా అన్నాను కాబట్టి బెల్లంతో చేస్తున్నానండి. ఇక్కడ నెయ్యి అంతా వేసుకొని మొత్తం ఈ పిండిలో అంతా కూడా ఈ పిండిలో అంతా కూడా మనము నెయ్యిని అంతా బాగా స్ప్రెడ్ చేసేయాలి. మనకు కన్సిస్టెన్సీ అనేది వచ్చేంత వరకు నెయ్యి వేసుకుంటే చాలండి. లేదంటే కొంచెం నెయ్యి వేసుకుంటూ కూడా ఇలా ఉండని చేసుకోవాలి. ఎందుకంటే మినప్పప్పు అనేది నెయ్యిని ఎక్కువగా పట్టేస్తుంది. మనకు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అనేది చేసుకోవచ్చు. నెయ్యి దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి. సున్నుండలకి ఇలా రౌండ్గా మనకు కావలసిన సైజులో ఇలా చేసుకుంటే ఇలా డైలీ ఒక లడ్డు అనేది ఇలా పెట్టడం వల్ల పిల్లలు బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇందులో మనకి ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మినపప్పు కూడా చాలా బలం తెలుసు కదా అండి. మనము పిల్లలు మినపప్పుతో వడలంటాం, ఇలాంటివి ఎన్నో పిల్లల కోసం వేస్తూ ఉంటాము. ఇలా ఒక్కసారి పిల్లల కోసం అనేది చేసి చూడండి. ఇంకా మీకు కొంచెం హెల్తీ కావాలంటే ఇందులోకి మనము వేయించేటప్పుడే ఈ మినపప్పు అనేది వేయించేటప్పుడు ఇందులోకి కాజు కానీ అలాగే బాదం కాడు వేసి వేయించి ఇలా పొడి కూడా చేసుకొని ఇలా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం వల్ల కూడా ఇంకా మంచి రుచి టేస్ట్ అనేది కూడా వస్తుంది.
మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి అయితే ఇవ్వండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇందాక మీకు చెప్పాను కదా కామెంట్ రూపంలో హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మంచి రెసిపీ చూపిస్తానండి. అదేంటంటే హెల్తీగా పిల్లలకి రోజుకొక లడ్డు ఇచ్చినా చాలండి, పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఈ లడ్డు ప్రిపరేషన్ కూడా మీకు ఈజీగా నేను ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా తినచ్చండి. రోజుకొక లడ్డు తిన్నా చాలు. పిల్లలు తెలివిగా ఆరోగ్యంగా బలంగా ఎదిగేలా చేస్తుందండి చేసే హెల్తీ లడ్డు అండి. జొన్నపిండితో కమ్మని హెల్తీ లడ్డు, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే ఈ జొన్నపిండి లడ్డు నేను ఎలా చేస్తాననేది మీరు ఈ వీడియోలో చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఎలా చేయాలనేది అర్థమవుతుందండి. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు పెద్దలు ఆరోగ్యంగా ఉండేలా రోజుకొక లడ్డు తిన్నా చాలండి, కమ్మగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపించే ఈ లడ్డు రెసిపీ ఎలా చేస్తానో మీరైతే చూసేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి, అంతే హెల్తీ రెసిపీ. మరి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి. ఈ పల్లీలు బాగా పచ్చివాసన పోయేలాగా బాగా వేపుకోవాలి. అలా అని ఎక్కువగా మాడిపోకూడదు, మాడిపోకుండా చూసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న కప్పు చూసారు కదా, ఆ కప్పుతో నేను 1 కప్పు వేసుకున్నాను. ఎందుకంటే ఆ కప్పు చూపించానో అదే కప్పు అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పల్లీలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందామండి. ఇవి కొంచెం చల్లారిద్దాం. ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల నెయ్యి అనేది వేసుకోవాలండి. ఇక్కడ నెయ్యి అనేది వేసుకున్నాక ఇది కొంచెం బాగా వేడెక్కాక సేమ్ కప్పుతోనే నేను 1 కప్పు జొన్నపిండి తీసుకున్నాను. సేమ్ కప్పు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 7 minutes వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు, అంటే పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి, అంతవరకు బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక మరి హై ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు అదే కప్పుతో నేను 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకున్నానండి. ఇలా బెల్లం వేసుకొని పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేసేస్తే బెల్లం అనేది కొంచెం వేడికి మెత్తబడుతుంది. ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న పల్లీలు మిక్సీ గ్రైండర్లో వేసి అలాగే ఒక 2-3 ఇలాచీ కూడా వేసుకొని పొడి చేసుకోవాలండి. మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. ఎక్కడ అనేది పలుకు అనేది లేకుండా మెత్తటి పొడిలాగా చేసేసుకొని ఇందులోనే మనము వేయించి పక్కన పెట్టుకున్న జొన్నపిండి అలాగే బెల్లం కలిపినది ఉంది కదండి, 2 కూడా ఇందులో వేసేసుకొని బాగా అంతా కూడా కలిసిపోయేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతా మొత్తం బెల్లము పల్లీలు జొన్నపిండి అంతా కూడా కలిసిపోవాలండి మెత్తగా. ఇలా మిక్సీకి వేసుకున్నాక ఇలా ఒక ప్లేట్లోకి కానీ కడాయిలోకి కానీ ఏది అవైలబుల్ అంటే అది అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి చేత్తో బాగా ఇలా కలుపుకోవాలి. మీకు ఉండ అనేది చేత్తో ఇలా చేసి చూస్తే తెలుస్తుందండి, బెల్లం సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది. అలా కాకుండా ఉంటే బెల్లం సరిపోకపోతే ఇక్కడ మీరు మళ్ళీ ఒక 2 స్పూన్ల నెయ్యి అనేది వేసుకొనేసి ఇలా పిండికి మొత్తం కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి.
ఇలా పిండికి మొత్తం బాగా పట్టేలాగా నెయ్యితో కలుపుకున్నాక ఇక్కడ మనకు ఉండ అనేది ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుందేమో చూసుకొని లడ్డు అనేది చేసుకోవాలండి. మనకు పర్ఫెక్ట్గా లడ్డు రెసిపీ వస్తుందేమో చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని లడ్డూలు కూడా ఇలా విరిగిపోకుండా జాగ్రత్తగా లడ్డు ఆ షేప్ వచ్చేలాగా, మరి పెద్ద సైజ్ కాకుండా ఒక మీడియం సైజులో లడ్డు అనేది చుట్టుకోవాలి. ఇలాగే ఒకదాని తర్వాత ఒక లడ్డు అనేది చుట్టుకొనేసి ఇట్లా మనకు ఒక 1 వీక్ వరకు బాగా మనము ఏదైనా కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఈ లడ్డూలు రోజు పిల్లల క్యారీ బాక్స్లో కానీ, లంచ్ బాక్స్లో కానీ, లేదంటే ఇంటికి వచ్చినప్పుడు కానీ పిల్లలు కానీ తింటూ ఉంటే చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలు అనేది. అలాగే రోజుకొక పిల్లలు, పెద్దలు ఎవరైనా కూడా ఈ లడ్డు అనేది తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ రెసిపీ అండి. ఇప్పుడైతే మనము లడ్డు చుట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడే చుట్టాను కదా, అందుకే ఇలా విరిగిపోతుంది. కొద్దిసేపటి తర్వాత అంతా సెట్ అవుతుందండి. అప్పుడు లడ్డు టేస్ట్ అనేది మనకి మంచిగా తెలుస్తుంది. నెయ్యి అనేది వాడాం కాబట్టి నెయ్యి ఫ్లేవర్తో మనకి మంచిగా తెలుస్తుందండి లడ్డు అనేది. మరి మీకు ఈ వీడియో అనేది నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే మన ట్రెడిషనల్ రవ్వ లడ్డు. చాలామందికి ఎలా చేయాలనేది కూడా ఈ రెసిపీ తెలుసండి, కానీ తెలియని వారి కోసం నేనైతే ఇలా చేసి పెడుతున్నాను. ఇది చాలా జ్యూసీగా, సాఫ్ట్గా, టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డు సింపుల్, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించే ఈ రవ్వ లడ్డు ఎలా చేయాలనేది, చాలా తొందరగా ఎలా చేయాలనేది ఈరోజైతే నేను మీకు ఈ వీడియో చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే నేను మీకు చూపిస్తానండి ఎలా చేయాలనేది. ఈ లడ్డు తింటుంటే చాలా బాగుంటుంది. నెయ్యితో చేసిన లడ్డు అండి. మనకు నెయ్యి ఫ్లేవరు అక్కడక్కడ మనకి ఈ నట్స్ అనేది తగులుతూ పంటి కింద చాలా రుచిగా ఉంటుంది. ఈ లడ్డు చేయడం కూడా చాలా ఈజీనే అండి. ఎలా చేయాలనేది ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి షుగర్ 1 కప్పు వరకు వేసుకుంటున్నానండి. నేను మేము స్వీట్ అనేది తక్కువ తింటాం కాబట్టి ఒక చిన్న కప్పుతో వేసుకుంటున్నాను. ఎక్కువ తినేవారైతే ఎక్కువ వేసుకోవచ్చు అండి. అలాగే ఒక 2 నుంచి 3 ఇలాచీ వరకు వేసుకొనేసి ఇలా మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తటి పొడిలాగా అయినాక తీసి పక్కన పెట్టేసుకుందాం కాసేపు. చూడండి, మెత్తటి పొడి వచ్చేసింది కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని అయితే. ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్యాన్ పెట్టుకొనేసి ఇక్కడ ప్యాన్ అనేది పెట్టేసుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక ఇందులోకి నేను ఇంట్లో నెయ్యి అనేది వాడుతున్నానండి. కాబట్టి నేను కొంచెం నెయ్యి టేస్ట్ అనేది ఇంట్లో వాళ్ళకి మంచిగా రావాలని ఈరోజు నేను కొంచెం నెయ్యి అయితే ఎక్కువగా వేసి చేస్తున్నాను. మీరైతే కొంచెం తక్కువ వేసుకొని చేసుకోండి. కానీ నెయ్యి ఎక్కువ వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపించే అంత బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక ఇవన్నీ కూడా బయటికి ఒక పక్కకి తీసి పక్కన పెట్టుకుందామండి. ఇలా అన్నీ కూడా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ అదే నెయ్యిలో 1 కప్పు వరకు నేను, అంటే 300 గ్రామ్స్ వరకు ఉంటుందండి.
ఈ బాంబే రవ్వ, ఇప్పుడు నేను తీసుకున్న రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మనకి మంచి కమ్మటి వాసన వస్తుందండి, రవ్వ వేగినట్టు. ఇప్పుడు నేను ఒక 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. ఇలా ఎండు కొబ్బరి వేసుకొనేసి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మంచి కమ్మటి వాసన వస్తుందండి, అప్పుడు దించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం చల్లబడ్డాక ఇందులోకి మనము ముందే మిక్సీకి పట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదండి, అది ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక స్పూన్ తీసుకొని రవ్వను షుగర్ మొత్తం కూడా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా ఇలా వేసుకుంటున్నాను. నేను కొన్ని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకున్నానండి, మీరు కావాల్సి వస్తే కొంచెం తక్కువ అయినా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఉండడం వల్ల పిల్లలు ఇంకా మంచిగా ఇష్టపడి తింటారండి. ఇలా అన్నీ కలుపుకున్నాక ఇప్పుడు మనము ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్న, మరి ఎక్కువ చల్లార్చకూడదండి, పాలు అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. గోరువెచ్చగా ఉన్న పాలు ఇట్లా కొన్ని ఇలా వేసుకొని మనకు ఉండ వచ్చే కన్సిస్టెన్సీ వరకు కలుపుకోవాలి. ఇలా వేసుకున్నాక మనకు ఇందులో షుగర్ పొడి కూడా వేసాం కదా, ఈ వేడికి అది కూడా మెల్ట్ అయిపోయి మనకు ఇలా జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది. కాబట్టి పాలు అనేది చూసుకొని వేసుకోండి, ఎక్కువగా వేసుకోకండి. ఇలా మనకు లడ్డు కన్సిస్టెన్సీ వచ్చినాక ఇలా మనము అన్ని లడ్డూలు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది మనకి 1 మంత్ వరకైనా స్టోరేజ్ చేసుకొని తినచ్చు, అంత రుచిగా ఉంటుందండి. నేను నెయ్యి ఎక్కువ వేసాను కదా, నెయ్యి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉందండి. మరి మీరు కూడా తప్పకుండా ఈ రవ్వ లడ్డూను ఈ టిప్స్ పాటిస్తూ ఈ మెజర్మెంట్స్తో ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. మరి నా వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియో చేసి చూపిస్తున్నానండి, హెల్తీగా. ఈరోజు చేసే వీడియో అండి. అయితే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రావణ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరూ కూడా చాలా చక్కగా అమ్మవారిని పూజించి అమ్మవారి దయాన్ని పొందండి అందరూ కూడా. అలాగే నేను ఈ వారం ఒక్కటి నేను పూజ చేసుకుంటున్నానండి, కాబట్టి ఈ వారం ఒక్కటి నేను మీకు ఈ వీడియో అనేది షేర్ చేయలేను, అందరూ బిజీగా ఉంటారు కాబట్టి. ఆ తర్వాత వారం నుంచి నేను కంటిన్యూ అవుతాను. అలాగే ఈరోజు నేను చేసే హెల్తీ లడ్డు ఏంటంటే, మనము చాలామంది వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడానికని, అలాగే వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికని, పిల్లల బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి, పిల్లలు మెమరీ మంచి షార్ప్నెస్గా ఉండడానికని, చాలా వరకు మనము పిల్లలకి కానీ హెయిర్ ఫాల్ తగ్గడానికి కానీ ఇలా అన్నిటికీ ఒకటే రకంగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అనేది తీసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా. అలాంటిది డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కాకుండా ఇలా రోజుకొక లడ్డు కూడా మీరు తినండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లడ్డు అనేది చాలా హెల్తీ లడ్డు అండి. డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్తో పాటు అలాగే సేమ్ లడ్డు కూడా అండి. ఇది చాలా హెల్తీగానే ఉంటుంది. ఇది కూడా అది లిక్విడ్ అయితే, ఇది లడ్డు రెసిపీ అంతే అండి. ఇది కూడా ఒక్కసారి అయితే మీరు ఖచ్చితంగా చేసి చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.
మీరు మీ పిల్లలు పిల్లలతో పాటు పెద్దల వరకు అందరూ కూడా ఎంజాయ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం వేడెక్కాక ఇందులోకి నేను ఒక 1/2 కప్పు వరకు గోండు వేసుకుంటున్నానండి. గోండు వేసుకున్నాక ఇలా మనకు వడియాలు పొంగినట్టు పొంగుతాయి. ఇలా పొంగినప్పుడు ఇలా బాగా ఒకసారి వేయించేసుకొని ఇలా పక్కకు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను ఒక 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటున్నానండి. సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే ఒక 1/2 కప్పు మిలాన్ సీడ్స్, అలాగే ఒక 1/2 కప్పు పంప్కిన్ సీడ్స్, అలాగే ఒక 1/2 కప్పు కాజు, 1/2 కప్పు బాదం అండి. ఇంకా మనకు పిస్తా కానీ కిస్మిస్ కానీ ఇలాంటివి ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, అంజీర్ కానీ ఇలా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. నాకు ఇంట్లో ఉన్న అవైలబుల్ ఉండేటివి నేను వేసేసుకుంటూ నెయ్యిలో కమ్మగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ మంచి కమ్మటి వాసన వచ్చినప్పుడు మనము ఇలా మనం లడ్డు అనేది చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటే మనకు రుచి అనేది కూడా బాగుంటుంది. ఇలా అన్నీ వేయించుకున్నాక ఈ గోండులో తీసుకున్న బౌల్లోకి ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇవన్నీ కొంచెం చల్లారాక ఇప్పుడు ఇదే ప్యాన్ కొంచెం అయితే వేడిగా ఉంది కాబట్టి ఇందులో ఒక 2 నుంచి 3 స్పూన్ల నెయ్యి వేసేసుకొని వేడి చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ నెయ్యితోనే మనము లడ్డూలు అనేది చుట్టుకోవాలి కాబట్టి మనము మళ్ళీ సపరేట్గా నెయ్యిని వేడి చేయని అవసరం లేకుండా ఇలాగే వేడి చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను ముందుగా వేయించుకున్న గోండు, అలాగే నట్స్, మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండి, అలాగే ఒక 2 నుంచి 3 ఇలాచీ కూడా 2 నుంచి 3 ఇలాచీ కూడా వేసేసుకొనేసి అన్నీ కూడా వేసుకొనేసి కొంచెం ఆప్షనల్ కింద, అంటే కొంచెం స్వీట్నెస్ తెలియడానికి మనకు ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్లో అనేది స్వీట్ అనేది ఉంటుందండి. అలాగే నేను కొంచెము బెల్లం అనేది వేసేసుకొనేసి తాటి బెల్లం వాడుతున్నానండి. నేను ఇక్కడ ఈ తాటి బెల్లం వేసేసుకొనేసి మెత్త పొడిలాగా, ఎక్కడ పలుకు అనేది లేకుండా మెత్తటి పొడిలాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేసుకున్న పొడిని ఇలా బౌల్లోకి సపరేట్ చేసుకోవాలండి. ఇలా సపరేట్ చేసుకున్నాక మనకు ఈ ప్రాసెస్ అనేది చూసారు కదా, ఇక్కడ నేను చేసి పెట్టుకున్నది ఈ సేమ్ మనము, లేదంటే పిల్లలకి ఈ పొడి మనం ఇలా చేసి పెట్టుకొని పిల్లలకి పాలలో కలిపి ఇచ్చినా కూడా డైరెక్ట్గా హెల్త్గా చాలా మంచిదండి. అలా అయినా చేయొచ్చు, లేదంటే ఇలా లడ్డూలాగా చుట్టేసి పిల్లలకి రోజుకొక లడ్డు ఇచ్చినా వాళ్ళు స్ట్రాంగ్గా ఎదగడానికి ట్రై చేస్తుందండి. ఏదైనా మనకు హెల్తీగానే కాబట్టి ఇలా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలకైతే, పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఈ లడ్డూని ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగానే వేడి చేసి పక్కన పెట్టుకున్న నెయ్యి ఉంది కదండి, ఈ నెయ్యి వేసేసుకొని ఈ పొడిలో మొత్తం బాగా కలిసిపోయేలాగా ఉండకొచ్చే కన్సిస్టెన్సీ వరకు మనము ఈ నెయ్యి అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనకు లడ్డు అనేది చుట్టుకోవాలండి. మనకు పెద్ద సైజా మీడియం సైజా అనేది మనము లడ్డు సైజుని బట్టి లడ్డూలన్నీ చుట్టుకోవాలి. ఇలా లడ్డూలన్నీ చుట్టేసుకున్నాక చూడండి, మనకు ఇవి మనము స్టోరేజ్ కంటైనర్లో వేసుకొని రోజుకొక లడ్డు తినండి. చాలా రుచిగా ఉండే హెల్తీ లడ్డు అండి. మరి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేసి ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇలాంటి మంచి మంచి వంటలకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. చాలా రుచిగా ఉంటుందండి లడ్డు. కాబట్టి మీరైతే తప్పకుండా ఈ లడ్డూని ట్రై చేయండి. పిల్లల కోసం అయితే మరీగా తప్పకుండా ట్రై చేయండి. ఈ హెల్దీ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్.
ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి. అదేంటంటే ఇక్కడ నేను ఈరోజు హెల్తీగా లడ్డు రెసిపీ అనేది చూపిస్తున్నానండి. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తినచ్చు. పిల్లలు రోజుకొక లడ్డు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, హెల్తీగా ఉంటారండి. అలాగే పిల్లలు తెలివితేటలు కూడా పెరుగుతాయి. చాలా పెద్దల్లో కూడా ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి కూడా మనము రోజుకొక లడ్డు తినడం వల్ల తగ్గించుకోవచ్చండి. హెల్తీ ఎనర్జీ లడ్డు అండి. ఇది చాలా ఈజీ ప్రిపరేషను, చాలా మంచి రెసిపీ అండి. మీకు ఈ లడ్డు రెసిపీ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. చాలా ఈజీగా చేసే ఈ లడ్డు రెసిపీ ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ నేను మీకు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫస్ట్ ఇక్కడైతే మనము ఈ లడ్డు అనేది డ్రై ఫ్రూట్స్తో మాత్రమే చేయగలుగుతున్నామండి. కాబట్టి ఇక్కడ మనకు ఏది అవైలబుల్ ఉంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ డ్రై ఫ్రూట్స్తో నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అండి. ఇక్కడ అన్నీ కూడా ఇలా సన్నగా కట్ చేసి చిన్నగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కాజు, బాదం, పిస్తా ఇవన్నీ కూడా తీసుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకున్నాక నెయ్యి కొంచెం బాగా మెల్ట్ అవ్వాలి. ఇలా మెల్ట్ అయినప్పుడు మనం అన్నీ కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని అలాగే కిస్మిస్ కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో బాగా మంచి వాసన, కొంచెం కలర్ వచ్చేలాగా, కలర్ చేంజ్ అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ రావాలండి. ఇలా వచ్చినప్పుడు చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 కప్పు ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి కూడా మనకు చాలా మంచిది హెల్త్కి, అందుకని నేను ఇక్కడ ఎండు కొబ్బరి కూడా వాడుతున్నాను. ఇలా ఎండు కొబ్బరి కూడా వేసుకొనేసి ఇది కూడా అలాగే ఇలాచీ పొడి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొనేసి ఇప్పుడు కొంచెం సేపు పక్కన పెట్టేద్దామండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు పక్కన పెట్టేసి ఇంకో కడాయి తీసుకొని ఇందులోకి నేను 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి. ఒక 1/2 కప్పు వరకు వాటర్ తీసుకున్నాను. బాగా బెల్లం అంతా బాగా ఈ నీళ్ళల్లో బెల్లం బాగా కరిగిపోవాలి. మామూలుగా డ్రై ఫ్రూట్స్ అంటే డేట్స్తో చేస్తుంటాం కదా, అలా లేకుండా ఇలా బెల్లంతో కూడా ఒక్కసారి చేసి చూడండి. ఎంతో హెల్త్కి కూడా చాలా మంచిది. హెల్త్కి అనేది కూడా చాలా మంచిదండి. బెల్లం అంతా బాగా మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులో మనకు ఏమన్నా డస్ట్ అనేది ఉంటే ఇందులో మనకి స్ట్రైనర్లో వచ్చేస్తుందండి. అందుకని నేను ఇలా స్ట్రైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పొయ్యి మీద పెట్టుకొనేసి అలాగే ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొనేసి మనకు ఈ బెల్లం వాటర్ అనేది బాగా దగ్గర పడాలి. బాగా ఉడికి బాగా దగ్గర పడేటప్పుడు నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకుంటున్నానండి. అంటే పంట కిందకి నమిలేటప్పుడు పంట కిందకి పడుతుంటే చాలా బాగుంటుందని నేను వేస్తున్నాను. ఇది ఆప్షన్ మాత్రమే అండి. ఇలా మీరు వీడియోలో చూసినట్టు చేయండి. ఇలా బాగా దగ్గర పడాలి. చూడండి, ఇలా మంచి కన్సిస్టెన్సీ అనేది మనకు దగ్గర వచ్చినాక కిందికి దింపేసుకొని బాగా చల్లార్చుకోవాలండి. పూర్తిగా బాగా చల్లారాలి. ఇప్పుడు మనము బాగా చల్లారాకండి
ఇక్కడ చూడండి, ఇలా మనకు కావాల్సిన సైజులో ఉండలు అనేది చేసుకోవచ్చు. ఇలా మనకి బాగా కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గర పడినప్పుడు ఇలా బాగా మనకు ఉండ అనేది వస్తుంది. ఈ ఉండలు ఇంకా చల్లారే కొద్దీ మనము ఇలా ఒక స్టోరేజ్ కంటైనర్లో ఇలా ఉన్న ఈ లడ్డూలన్నీ స్టోర్ చేసుకుంటే ఇది బాగా చాలా బెల్లం కదండి, బాగా గట్టి పడిపోయి కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. చాలా బాగుంటుంది. హెల్తీ ఎనర్జీ లడ్డు అండి రెడీ అయిపోయింది. మీరు చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చూసారు కదా హెల్తీ లడ్డు. మీ పిల్లలకి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టండి, ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. రోజుకొక లడ్డు తినండి, ఎనర్జీ లడ్డు. And thanks for watching my channel. Please subscribe.